హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 4 కట్ బ్యాంగిల్‌కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి, ఎలా ర్యాప్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇది 4 కట్ బ్యాంగిల్ అండి. 4 కట్ బ్యాంగిల్‌కి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. 1 కట్ బ్యాంగిల్ మనకి చేసేటప్పుడు ప్యాడ్ లెంత్ 36.5 సెంటీమీటర్స్ అండి. ఓకేనా. ఇప్పుడు దీనికి లైన్స్ నేను 25 లైన్స్ తీసుకున్నానండి. అంతే అండి. 25 లైన్స్ తీసుకొని కట్ చేసి గ్లూ అప్లై చేసుకోవడమే. గ్లూ ఒక దాని మీద ఒకటి ఉండకూడదండి, చెప్పాను మీకు ముందుగానే. ఒక లైన్ మీద ఒకటి ఉండకుండా నీట్గా గ్లూ అప్లై చేసుకొని కొంచెంసేపు ఆరిన తర్వాత మనం బ్యాంగిల్కి స్టిచ్ చేసుకోవడం, అప్లై చేసుకోవడం, దాన్ని అటాచ్ చేసుకోవడం. అది కొంచెంసేపు పక్కన పెట్టేయండి. అది మొత్తం గమ్ అంతా ఆరిపోయిన తర్వాత చూడండి, 4 కట్ బ్యాంగిల్ 25 లైన్స్ చూడండి. దీన్ని కూడా సేమ్ అండి. ఏ కట్ బ్యాంగిల్కైనా, ఎలాంటి బ్యాంగిల్కైనా, కర్వ్ అయినా ఫ్లాట్ అయినా, ఏ బ్యాంగిల్కైనా ఒకటే ప్రాసెస్. ఒక థ్రెడ్ మీద ఇంకొక థ్రెడ్ పడకుండా నీట్గా చేత్తో ఇలా ర్యాప్ చేసుకుంటూ మొత్తాన్ని ఒకదాని మీద ఒకటి లేకుండా ఇలా అనుకుంటూ హ్యాండ్తో ర్యాప్ చేసుకోవడమేనండి. అంతే. ఏ బ్యాంగిల్కైనా సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే మనం థ్రెడ్ యూజ్ చేస్తామా, ఆ లైన్సే మనకి 1 కట్ అయితే పెరుగుతుంది, 1 కట్ అయితే 90 లైన్స్, 2 కట్ అయితే 45 లైన్స్, 4 కట్ అయితే 25 లైన్స్, 6 కట్ అయితే 18-20. నేను 19 యూజ్ చేస్తానండి. 19 పర్ఫెక్ట్గా సరిపోద్ది. సో అలా యూజ్ చేసుకుంటామండి. అంతే. లైన్స్ ఒకటే మారుతుంది, మిగతాదంతా సేమ్ ఏ బ్యాంగిల్కైనా. ర్యాపింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనకి కుందన్ స్టిచ్ చేసినప్పుడు లుక్ అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో అందుకని ర్యాప్ చేసేటప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ర్యాప్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే నీట్గా వస్తుందండి. 25 లైన్స్ సరిపోతుందండి బ్యాంగిల్కి. ఒకవేళ మీకు సరిపోవట్లేదంటే మళ్ళీ మొత్తం విప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ర్యాప్ చేయండి. అప్పుడు మనకు థ్రెడ్ వేస్ట్ కాదు. ఓకేనా. స్టార్టింగ్ నేను కూడా అలానే చేసేదానండి. ప్రాక్టీస్ చేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది. స్టార్టింగ్ ఎవరికి రాదండి. అలా ప్రాక్టీస్ చేయండి. అంతే అండి. ఏముంది, ర్యాపింగ్ మొత్తం అయిపోయింది. అలా పల్చగా చేయండి, లుక్ చాలా బాగుంటుంది. చూడండి, అంతే. అలా హ్యాండ్తో అనుకుంటూ చేయండి, అక్కడే బాగుంటుంది. లేదంటే చిక్కులు పెడుతూ మొత్తం అన్నీ చిక్కులు తీసుకుంటూ వేయండి, అప్పుడే నీట్గా ఉంటుంది. అంతే అండి. సరే, ఇంకా నాకు మిగిలింది కరెక్ట్గా నేను గ్లూ అప్లై చేసుకొని క్లోజ్ చేస్తాను. అంతే అండి. అయిపోయింది బ్యాంగిల్. మనకు నీట్గా 4 కట్ బ్యాంగిల్ రెడీ అయిపోయింది. అంతే అండి. నెక్స్ట్ వీడియో 6 కట్ బ్యాంగిల్ చూద్దాం. థ్యాంక్ యూ.